పెద్దలు ఎంతో మంది ఆఖరి రోజుల్లో భగవంతుని పేరు చెప్పమంటున్నారు. కాని మనసేమో ఆ మాట వినడం లేదు. మరి వాళ్ళ గతి పెద్దలకి ఎలా తెలుస్తుంది? దీనికి మనం ఏం చేయగలం? ఎవరికి ఇందులో ఇంట్రెస్ట్ లేదో వాళ్ళ నెత్తిమీద మొట్టికాయ వేసి గాయపరచకూడదు. మన ఎనర్జీయే వేస్ట్ అవుతుంది. రోజంతా రామా అను, రామా అను, రామా అను అని వాళ్ళని చెప్పమంటాం. కానీ మనం వాళ్ళని ఒత్తిడి చేసేసరికి మన నెత్తి మీద ఏదో పెద్ద పిడుగు పడినంత పనవుతుంది. మరమర అని వినిపిస్తుంది. ఆ మరమర అని వినిపిస్తుంది. ఆ ఆ మరా మరా అని వినిపిస్తుంది. మన నెత్తున పిడుగు పడితే మనల్ని ఎవరైనా కాపాడరా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళున్నప్పుడు మనమెందుకు వాళ్ళని ఫోర్స్ చేసి చెప్పించాలి అంటాను. మీరే చెప్పండి. వాళ్ళ మనసు గాయపరుస్తాం. మనశ్శాంతి కరువవుతుంది. మనం చెప్పేదంతా వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. అందువల్ల చెప్పకపోవడం మంచిది. అంతా తలకిందులుగానే జరుగుతుంది. భగవంతుని పేరు చెప్పొద్దు. ఆయనెందుకు మనకింత దుఃఖాన్ని కలిగిస్తున్నారు? భగవంతుని కొందరు తిడుతుంటారు. భగవంతుడా, నువ్వెక్కడున్నావు? చచ్చిపోయావా? అసలున్నావా? అని గోడు వెళ్ళబుచ్చుకుంటారు. ఇలా ప్రవర్తించకూడదు. మంచి పద్ధతిలో చాలా సాఫ్ట్గా అతనితో నువ్వు భగవంతుని పేరు చెప్పు. రామా రామా అని చెప్పు. లేదా దాదా భగవాన్ నామస్మరణం చెయ్యి. ఏది నచ్చుతుందో అది చేయమని చెప్పండి. వాళ్లతోటి మనం సాఫ్ట్గా మాట్లాడి వాళ్ళ పద్ధతిలో మనం చెప్పగలిగితే, ప్రయత్నిస్తే వాళ్ళు ఖచ్చితంగా అంగీకరిస్తారు. అది వదిలేసి వాళ్ళ చెవి దగ్గరికెళ్ళి గట్టిగా అరిచి చెప్పారంటే వాళ్లకు తల తిరిగిపోతుంది. అర్థమైందా? ప్రాణం పోయే టైంలో అప్పుడు వాళ్ళ కోసం రామారామా అని చెప్పామంటే అది చనిపోయే వాళ్ళ కోసం చెప్పడమా, బతికినోళ్ళ కోసం చెప్పడమా అని చెప్పండి. చనిపోతే ఆ పైన ఎలా మాట్లాడతారు? రామా రామా అని చెప్పమంటే వాళ్ళెక్కడ చెప్పగలరు? వాళ్ళ వెనకాల ఉన్నవాళ్లే కదా అది చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు? వాళ్ళకి ఏది వినిపించదుగా. ఇది ఒక ఆచారం. ఏదైనా చెప్పాలి. ఇది ఒక సింపుల్. ఈ మాట వింటే ఇండియాలో ఏ ప్రాంతమైనా సరే, తూర్పు కానివ్వండి, పడమర కానివ్వండి, లేదా ఉత్తరం కానివ్వండి, దక్షిణం కానివ్వండి, ఎటైనా కానివ్వండి, ఒకటే ఒకటి. మరణించిన తర్వాత పాడిమీద తీసుకుని వెళుతున్నప్పుడు ఇదే చెప్తున్నారు. రామా రామా అనే చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ల ఆరాధ్య దైవం రామా కాబట్టి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది వింటే అతను చనిపోయాడని అర్థం వస్తుంది. సింపుల్ కదా. పక్కవాడికి ఈ విషయం తెలియజేయడం. కాబట్టి మనం ఏమైనా ఈ విషయం ఇలాగే చెప్పాల్సొస్తుంది కదా. సైరన్ మోత ఉండదు. మినిస్టర్ కార్లకు వాయించినట్టు. ఆ పని ఈ సైరనే కదా చేస్తుంది. అందరూ పక్కకెళ్తారు, చేతులెత్తి దండం పెడతారు డెడ్ బాడీకి. ఇది ఒక మామూలు గుర్తు, దారిని పోయేవాళ్లకి తెలియజేయడం కోసం. ఉన్నప్పుడు ఇలా చేయరు, కానీ డెడ్ బాడీని చూసి సెల్యూట్ చేసి వెళ్తారు. ఇది సహజంగా జరిగేదే. ఒక సెకండ్ వాళ్ల ఆత్మ ఎక్కడున్నా బావుండాలని ప్రార్థన చేయండి. అంతేకాదు, వెళ్లేదారిలో తెలిసిన వాళ్లు కాదో మనల్ని చూసి సెల్యూట్ చేస్తారు కదా, కాసేపు దానికోసం ప్రార్థన చేయొచ్చు. ఈ ఆత్మ ఎక్కడుందో లేక ఎక్కడికెళ్ళిందో అక్కడ హాయిగా ఆనందంగా ఉంటే చాలు. మంచి ఘడియల్లో పోవాలి. ఇటువంటి భావన ఖచ్చితంగా కలిగుండాలి. అంతే తప్ప చనిపోయిన వాళ్ళకి ఏం కాదు, వెనకాల ఉన్నవాళ్లకే కష్టాలు. రామా రామా అని అంటే సడన్ గా ఆ డెడ్ బాడీ ఏమయ్యా నన్ను పిలిచావా అని అడగదు కదా. మీకు రాముడి పేరుంటే ఏమవుతుంది? నా పేరు ఎందుకు చెప్పాలని మీకు అనిపిస్తుంది కదా. అరెరే, వాళ్ళు మీ పేరు చెప్పట్లేదు, సీతమ్మ భర్త పేరే చెబుతున్నారు. పెద్దవాళ్లను లేదా మీలాంటి జ్ఞానులను చూడ్డం వల్ల మనసుకి మనశ్శాంతి దొరుకుతుందా? మీ వల్ల వాళ్ల బాధలు తగ్గిపోతాయా లేక పెరిగిపోతాయా?
చాలా మంది సాధువులు ఏమంటారంటే ఈ బాధలు ఎవరు తగ్గించలేరని చెప్తారు. ఇది నిజమా? ఇది కాదయ్యా, ఎవరి బాధలు వాళ్ళు అనుభవించక తప్పదు. మన భీష్ముడికి ఎక్కువ బాణాలు గాయపరిచినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడే కదా ఉన్నాడు. అతను ఇతని బాధల్ని తనవిగా తలచలేదు. అలా చేయడం కుదరలేదు. ఎవరూ ఇంకొకరి కర్మని అనుభవించలేరు, అలాగే ఇతరులకు పంచనూ లేరు, ఎవరూ ఆదుకోనూ లేరు. మనం ఈ విషయంలో ఎవరికీ ఏ విధంగానూ సాయపడ్డం కుదరదు. మీరు రావడం వల్ల మాకు మనశ్శాంతి కలిగింది, ఆనందం కలిగింది అని మీరు అనొచ్చు. యాక్చువల్గా చూస్తే వీళ్ల సైకాలజీ మారుతుంది, మానసిక స్థితి మారుతుంది. సాధువులు రావడం వల్ల, జ్ఞానులు రావడం వల్ల ఒకందుకు పరిస్థితులు చక్కబడతాయి. వాళ్ళ ఆశీస్సులు కొత్తగా సంతోషాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు నా టైం మారుతుంది, నా గతి మారుతుంది, అభివృద్ధి ఉంటుంది, అందుకు ఇది చెయ్యి అది చేయమని మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇటువంటివన్నీ మనలో మార్పులు తెస్తాయి. వీళ్ళు నిమిత్త మాత్రులే, వీళ్ళు గైడ్ లాంటి వాళ్లే, సాధనలో ఆదర్శ పురుషులే. జ్ఞాన సంపన్నులు కూడా గైడ్ లాంటి వాళ్లే. వాళ్ళు ఎందులోనూ ఎటువంటి చేంజ్ తీసుకురాలేరు. చేంజ్ ఉండొచ్చు, కాని నిమిత్త మాత్రమే అది ఉండగలదు, శాశ్వతంగా ఉండలేదు. శ్రీ రాజచంద్రయ్య గారి ఒక అందమైన విషయం ఒకటి. శ్రీమద్ రాజచంద్రయ్య కావాల్సిన వాళ్ళెవరో బాగా వ్యాధికి గురయ్యారు. చాలా గట్టిగా అరిచారు, అరుస్తూ ఉండిపోయారు. ఎంతోమంది అతన్ని బలంగా పట్టుకున్నారు. అప్పటికీ అతని అరుపులు అణచివేయలేకపోయారు. రోడ్డు మీదకు పరిగెత్తాడు. అతని పరిస్థితి చాలా విషమంగా, తీవ్రంగా మారిపోయింది. ఆ రోజుల్లో అంటే అది చాలా సంవత్సరాల క్రితం. చూసిన వాళ్ళందరూ ఇక ఆయన బతకడం కష్టం, అతి త్వరలో కన్ను మోస్తాడు అని అన్నారు. అతనికి పిచ్చి పట్టింది అని అన్నారు. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరూ శ్రీమద్ రాజచంద్రయ్య గారిని కలిశారు. అతను రోగిష్టి దగ్గరికెళ్ళి నెత్తిమీద చెయ్యి పెట్టి ఏవో కొన్ని ప్రార్థనలవి చేశారు. వెంటనే అతను ప్రశాంతంగా కోలుకున్నాడు. ఆ తర్వాత అతను ఆఖరిదాకా ప్రశాంతంగా ఉంటూ తన దేహాన్ని వదిలేశాడు, అంటే చనిపోయాడు. పవిత్ర సాధువుల వల్ల ఇది జరుగుతుంది, జ్ఞానుల వల్ల కూడా ఇది జరుగుతుంది. కానీ వాళ్ళు నిమిత్తమాత్రులే. ఒకరికి మంచి జరగొచ్చు, కానీ అందరి వల్ల అందరికీ అది సాధ్యం కాదు. మేమే అలాంటివి ఎంతో మంది దగ్గర చూసాం, ఎంతో మందికి గుణమయ్యింది. కాని మన చేతి మహత్యం అంటూ ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే 2-3 కూడా ఈ క్యాన్సర్ గుణమయ్యింది. మన మహేష్ భాయ్ ఉన్నారు కదా, అతను ఎక్కడ కూర్చున్నారు? అదుగో మహేష్ భాయ్కి పెద్ద బ్రదర్ ఒకతను. అతనికి మెడ మీద క్యాన్సర్ వచ్చింది. డాక్టర్స్ ఇక బతకడు అని చేతులు ఎత్తేశారు. వెంటనే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది ఒక చిన్న గ్రామం అనుకోండి. అప్పుడు ఆ సమయంలో ఒక ప్రదేశంలో మన సత్సంగం జరుగుతుంది. అతను వచ్చి ఈ విధంగా మా బ్రదర్కి ఇలా జరిగింది, చావు బతుకుల్లో ఉన్నారు, మీరు దీవించండి అని కోరారు. యాక్చువల్గా అతనికి భగవంతుడి మీద నమ్మకం లాంటిది లేదు. దాదాజీని చూసిన తర్వాత కూడా అతనికి నమ్మకం కలగలేదు. మీరు ఈయన్ని ఆశీర్వదించండి, చనిపోయే గతైనా బావుంటుంది, ఇంకేం చేయగలం? ఓకే సరే అని మేము అతను చూడ్డానికి వెళ్ళాం. ఇంకేం చేయగలం? దాదా భగవాన్ నామం కలకాలం వర్ధిల్లాలని చెప్పమన్నాం. తర్వాత వీధిని ఎదిరించి మేము ఆశీర్వదించాం. మేము అతని దగ్గర దాదా భగవాన్ ఫోటో ఎక్కడైనా పెట్టి దాన్ని చూస్తూ దాదా భగవాన్ నామం చెబుతూ ఉండండని చెప్పాం. మీ పరిస్థితి బాగానే ఉంటుంది. అతన్ని ఆశీర్వదించి అక్కడ్నుంచి బయలుదేరాం. అతను గొంతు ద్వారా గుక్కెడు మంచినీళ్ళకైనా నోచుకోని విధంగా అతను పడున్నాడు. ట్యూబ్ ద్వారానే భోజనం అతనికి అందేది. యాక్చువల్గా అతనికి దాదా భగవాన్ నామం వర్ధిల్లాలని చెప్పింది జ్ఞాపకముంది. అతను నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించాలని అనుకున్నాడు. పుక్కిలించేటప్పుడు ఒక బొట్టు నీళ్లు గొంతులోకి వెళ్ళిపోయాయి. అప్పుడు వెంటనే అతనికి దగ్గు ఎక్కువయింది. దాంతో పాపం అతను ఇబ్బందికి గురయ్యాడు.
అర్ధగంట సేపు రెస్ట్లెస్గా ఉండిపోయాడు. ఆ తర్వాత అతను కోలుకున్నాడు. బాగయ్యాడు. ఇంకొంచెం నీళ్లు తాగితే బావుంటుంది అన్నాడు. తర్వాత కొంచెం ఫ్రూట్ జ్యూస్ తీసుకుని తాగాడు. అది బాగానే ఉంది. అప్పటికేం కాలేదు. వెంటనే అతను తన గొంతులో ఉన్న క్యాన్సర్ పోయింది, డాక్టర్సు చనిపోతాను అన్నారు, మూడు 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 4 రోజుల్లో చనిపోతానన్నారు. నేనిప్పుడు ఆరోగ్యవంతుణ్ణయ్యాను. అన్నం తింటానని అన్నాడు. ఒకే వారంలో అన్నం, పప్పు, రొట్టెలు ఇలా ఇష్టానికి తినడం మొదలుపెట్టాడు. ట్యూబ్ వగైరా తీసి పక్కన పడేశాడు. అతనేమో నిర్మా వచ్చింది, ఆవిడేం చేసిందో తెలీదు, నా క్యాన్సర్ నయమైంది అని అందరితోనూ చెప్పాడు. నాకు క్యాన్సర్ రోగం లేదు, కావాలంటే డాక్టర్లు అందరితోనూ చెప్పండి అని అతను చెప్పడం మొదలుపెట్టాడు. అది మాత్రమే కాదు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్లి నిర్మా నాకు నయం చేసింది అని అందరి దగ్గరికి వెళ్లి పిలిచి మరీ చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ విడివిడిగా వచ్చి మాకు ఆ వ్యాధి ఉంది, ఈ వ్యాధి ఉంది, ఇది నయం చేయండి, అది నయం చేయండి అని గగ్గోలు పెట్టేశారు. వెంటనే నేను అటువంటిదేమీ లేదమ్మా, అలా గనక చేయగలిగితే దాన్నైతే నేనెందుకు ఇక్కడికొచ్చి కూర్చుంటాను అని అందరినీ ఆశీర్వదించి నెమ్మదిగా పంపించేశాను. ఇంత త్వరగా ఒక విషయం జరుగుతుందంటే మనమెందుకు కష్టపడాలి చెప్పండి చూద్దాం. మీరే బదులు చెప్పండి. అతని లెక్క ప్రకారం జరిగింది. ఇది ఎలా ఈ రకంగా జరిగిందని నాకూ తెలీదు. కాని 2-3కి ఇలా నయమయ్యింది. ఆ తర్వాత సన్నగా ఉండేవాడు భలేగా దుక్కలా తయారయ్యాడు. ఆ తర్వాత అతను ఎంతకాలం బతికాడు? 10 ఏళ్ళు. 10 ఏళ్లు బతికాడు. అతని ఆయుర్దాయం లెక్క ప్రకారం అతని కథ ముగిసింది. దాంతో అతను చనిపోయాడు. నేనేదో ఉద్ధరించినట్టు అందరూ చెప్పుకున్నారు. అతని రాత ప్రకారం అలా జరిగిపోయింది. నేను క్యాన్సర్ వ్యాధులన్నీ సరిచేయగలనా? కబీర్దాసు చెప్పింది ఏంటి? మామూలు యంత్రాన్ని చూసి కబీర్దాసు ఏడ్చాడట. మామూలు యంత్రాన్ని చూసి కబీర్దాసు కన్నీళ్లు పెట్టుకున్నాడట. రెంటికి చెడ్డ రేవడిగా ఎవరూ బతకలేరు. రెంటికి చెడ్డ రేవడిగా ఎవరూ బతకలేరు. ఇందులో నుంచి బయటపడాలంటే బయటపడ్డానికి ఏం చేయాలో మీరు చెప్పండి. దయచేసి చెప్పండి. కబీర్దాస్ గారి ఈ కవిత, ఈ పిండి చేసే యంత్రం మధ్యలో ఉన్న ఈ మామూలు యంత్రం, అంటే మధ్యలో మామూలు యంత్రం, దాన్ని చూసి కబీర్దాస్ కళ్లల్లో నీళ్లు తిరిగాయట. ఆ యంత్రాన్ని చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయట. వీటి మధ్యలోకి ఎవరు వచ్చినా సరే, లేదా రెంటికి మధ్య ఏదైనా సరే సంపూర్ణ రూపం ఉండదు అన్నాడట. అంతా పోయింది, నలిగిపోయింది. ఇది చూడగానే కబీర్దాస్కి బాగా ఏడుపొచ్చిందట. దీన్నే ఆ సోదరి నలుగురిని అడిగిందట, ఇందులోంచి బయటపడే మార్గం ఏంటి? దీంతో పాటు కబీర్దాస్ ఇంకొకటి కూడా చెప్పాడు. మరయంత్రం ఉన్నప్పటికీ కర్ర అనేది ఒకటుంది కదా, మధ్యలో పట్టుకుని తిప్పడానికి. కర్రను మీరు పట్టుకోండి. కర్రను పట్టుకుంటే మీరు తగిలించలేరని చెప్పాడట. కర్రను మీరు పట్టుకుంటే అందులో నలిగిపోనిదంటూ ఉండదట. ఇది కబీర్దాస్ చెప్పిందే. కర్రను పట్టుకోండి. యంత్రాన్ని మనం చూడక్కర్లేదు. జ్ఞానిని సంప్రదించండి. ఆ పైన ఎవరూ ఏమీ చేయలేరు. మనల్ని కదిలించడం కూడా కుదరదు. వీళ్ళు తప్పుగా పట్టుకోవడం వల్ల మధ్యలో ఇరుక్కుని వాళ్ళు వెళ్ళిపోతారు. కర్రను పట్టుకోండి. ఎంత గొప్ప విషయం చూశారా? ఇదే ఏకైక మార్గం. కబీర్దాస్ అన్నారు, ఈ జననం మరణం అనేవి 2 విషయాలు. ఒకటి జననం, 2 మరణం.
వీటికి మధ్య ప్రాణం పుడుతుంది, మరణిస్తుంది. ఈ యంత్రం రన్ అవుతూనే ఉంది. వీటి నుంచి విడుదలవ్వడానికి జ్ఞానుల సమాధానం ఏంటో అడగండి. ఈ యంత్రాన్ని నడిపించేది కర్ర. కర్రని పట్టుకోవడం వల్ల అంటే మిమ్మల్ని నడిపించేది ఆత్మ. ఆత్మజ్ఞానాన్ని మీరు గట్టిగా సాధించాలి. అది మీ చేతిలోకొచ్చేస్తే ఇక ఈ జననం మరణమనే చక్రంలో పడక్కర్లేదు. అప్పుడు ఆత్మే అంతం లేనిదవుతుంది, మీ సొంతమవుతుంది. దీన్నే మీరు పట్టుకోవాలి. ఈ జ్ఞానుల మాట ప్రకారం ఈ జ్ఞానాన్ని బాగా శ్రద్ధగా నిలబెట్టుకోండి. ఇక మీదట మీరు దేనికి భయపడక్కర్లేదు. మీరు దీనికోసం చిన్నగా తేలిగ్గా ఉపాయం ఏదైనా చెప్పగలరా? చెప్తాను. ఆత్మజ్ఞానం ప్రాప్తం పొందండి. ఆత్మను అర్థం చేసుకోండి. నేనే ఆత్మ, ఈ శరీరం నాది కాదు. ఈ దేహం మనస వాచ కర్మణ అన్నిటినీ దాటి వెళ్ళగలిగేదే మోహం. వీటన్నిటి నుంచి ముక్తి పొందాలి. ఆత్మ శుద్ధాత్మ, తత్వస్వరూపం, వట్టి జ్ఞానస్వరూపం. జ్ఞానం తర్వాతే పరమానందం. ఇవన్నీ అనుభవంతో తెలుసుకునే విషయాలు, అనుభవం వల్ల కలిగేవి. ఈ అనుభవం గురించి తెలుసుకోవడానికే మనం జ్ఞాన సంపన్నుల్ని కలవాలి. ఆత్మజ్ఞాని వీళ్లకు ఈ జ్ఞానం తెలుసుండాలి. మీరు వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు. అటువంటి జ్ఞానులను మనం వెతికి కనిపెడితేనే మనకివన్నీ దక్కే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో జ్ఞానులు ఉన్నంతవరకు మనం దేని గురించి భయపడకుండా ఉండొచ్చు. ఆత్మ ప్రాప్తం పొందొచ్చు. మీ దగ్గర కూడా ప్రాప్తం పొందొచ్చు కదా? నాకాయన దగ్గర్నుంచే దక్కింది. నేను ఇలాగే ఎంతో మందికి జ్ఞానదీక్ష ప్రసాదించాను. నేను కేవలం నిమిత్తమాతురాలనే. కర్ర చేసే పని ఎవరు చేయగలరు? మేం చేయలేం కదా. కర్రను గట్టిగా పట్టుకుంటాం అంతే. థ్యాంక్స్. అంతే తప్ప మీరే కర్రను పట్టుకోవాలి, మేం పట్టుకోము. అమ్మా, మరణించే సమయంలో జ్ఞానంతో ఉంటూ కానీ ఆ సమయం స్వార్థం లేకుండా ఉంటే అప్పుడు ఏదో ఒక ఆశ ఉంటుంది. అక్కడున్న వాళ్ళతో ఏమి చెప్పలేము. అంటే డబ్బు ఎక్కడుంది, ఈ డబ్బు పలానా దానికోసం ఉంది, బ్యాంకులో ఇంత డబ్బు ఉంది. ఇక్కడ ఒకసారైనా ఆశ అనేది పుట్టిందంటే ఆ టైంలో ఆత్మ వెళ్ళిపోతుండగా ఈ ఆశ ఏదైనా నష్టాన్ని కలిగిస్తుందా? చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఏ ఆశ అయినా సరే. ఈ ప్రపంచంలో ఉన్న లోభం, కోపం, మోహం, మర్యాద ఇవన్నీ మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఎక్కడైనా ఓ చోట వచ్చి ఇరుక్కుందంటే గతి మనల్ని ఖచ్చితంగా చెడగొడుతుంది. ఖచ్చితంగా గతి చెడగొడుతుంది. ఇదే నియమం. అందువల్లనే కబీర్ దాస్ గారి కవిత జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్నం తిని నీళ్లు తాగి నీ మానాన నువ్వు నీ పని చూసుకో. ఏయ్ మానవుడా, చనిపోయే ముందు నువ్వు ఏదైనా ధర్మం చేసి వెళ్ళు. ఏయ్ మానవుడా, చనిపోయే ముందు నువ్వు ఏదైనా ధర్మం చేసి వెళ్ళు. ఏయ్ మానవుడా, మరణించే సమయంలో ఇదంతా మన మనసులో మెదులుతుంది. అదంతా డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఈ తిప్పలన్నీ వస్తాయి. ఏవేం చేయాలో అవన్నీ మీరు ముందే దూరం ఉంచండి, సరేనా? వీటన్నిటితో పనేంటి? ఎటువంటి విషయమైనా మనల్ని చక్రబంధంలో పడేదు. ఏది ఏమైనా ముందు మనం ముక్తి సంపాదించాలి. ఆ ఉద్దేశం ఉండాలి. లోపల పర్వాలేదు, అటువంటిది ఏమైనా ఉండనివ్వండి. అందువలన ఈ కాలంలో మీకోసం ఎన్నో విషయాలు తయారు చేస్తున్నారు. ఆస్తులు రాసి పెడుతున్నారు. దేనికోసం ఆలోచించక్కర్లేదు. ఆస్తి ఉంది. ఏం చేయాలన్నా తర్వాత చేసుకోవచ్చు. తర్వాత ఉన్నవాళ్లకి దిగులనేది ఎక్కువ అవుతుంది కదా. ఎవరికి ఏమివ్వాలి అన్నీ రాసి ఉంచుకోవాలి. లేదంటే గుర్తుండదు. తర్వాత లేటుగానే అర్థమవుతుంది. చెప్పేది అర్థమవుతుందా?
ఆ మన పేరు పత్రాల్లో రావాలంటే ఎవరైనా ఏవైనా చేస్తారు. అర్థమైందా? స్ట్రెయిట్ ఫార్వర్డ్ లాంటి పనిది. చదువుకున్న వాళ్ళకి ఇలాంటి విషయాల నుంచి చాలా తెలుసుకోవచ్చు కదా. మీరందరూ చదువుకున్నవాళ్ళు అన్నీ తెలుసుకోండి. టెన్షన్ తగ్గించుకోవచ్చు. ఇందులో ఒక విషయం ఏంటంటే పోయిన వాళ్ళకంటే ఉన్నవాళ్లకే కష్టం.